హామీలను నెరవేర్చకుండా ఒకడికి చెయ్యిరిగింది లాంటి ఒక మంత్రి భాషలో ఉండి మాట్లాడతారు కదా, అవి రెచ్చగొట్టడం. రైట్, ఇకపోతే శేఖర్ రెడ్డి గారు, ఇకపోతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. సో చంద్రబాబు నాయుడు గారిది, అదేవిధంగా లోకేష్ గారిది, షర్మిల గారి ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ డేటా జగన్మోహన్ రెడ్డి గారికి చేరింది అనేటువంటి రకరకాల వాదనలు వినపడతా ఉన్నాయి రెండు రాష్ట్రాల సంబంధించి. ఇక్కడేమో కాంగ్రెస్, అక్కడేమో కూటమి. సార్ అమెరికాలో ఏదో తప్పు జరుగుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆ నుంచి 18,000 కోట్లు డబ్బులు వస్తాయి సార్. ఆఫ్రికాలో ఏదో తప్పు జరుగుతుంది సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 50,000 కోట్లు వస్తాయి సార్. ఏదైతే యూరోప్లో ఏదో ఒకటి జరుగుంటుంది సార్, అందులోంచి జగన్మోహన్ రెడ్డి గారికి 1,00,000 కోట్లు వచ్చి ఉంటాయి సార్. ఈ మాటలు ఎప్పటి నుంచి ఉన్నామండి? మీడియాలో మీరు ఉన్నారు, ఎప్పటి నుంచి ఉన్నారు? దానికి దీనికి ఎప్పటి నుంచి ఉన్నారు? తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం ఏంటి? మాకేంటి సంబంధం? మాకేం అవసరం? మేము స్ట్రైట్ గా అడుగుతున్నాం సార్, ఏం అవసరం? మాకేంటి అసలు సంబంధం అని చంద్రబాబు గారి అసలు ఆయన యొక్క పొలిటికల్ స్ట్రాటజీ అవసరం మీకే కదా ఉంది, వైఎస్ఆర్సీపీకి. ఊకోండి సార్ చాలు. కానీ ఒక మాట చెప్తా, ఆ బచ్చు శ్రీనివాస్ అని బీఆర్ఎస్ అని ఒక రాజకీయ పార్టీ, పాపం రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆరోపణ చేస్తారు. నేను ఒక రాజకీయ పార్టీకి ఆరోపణ చేస్తా, విమర్శ చేస్తా, ఎదుటోడు బురద వేస్తే కడుక్కుంటా. కానీ బీఆర్ఎస్ పార్టీ అని అన్నాడు హుందాతనంగా సార్. ఐ సాల్యూట్ హిమ్. నేను చాలా సంవత్సరాల తర్వాత రాజకీయాల్లో నేను చూసిన చిన్న చర్చల్లో సార్, ఇది సబ్ జ్యుడిషియరీ విచారణ స్థాయిలో ఉంది. విచారణ అయిపోయిన తర్వాత కోర్టు ముందు పెట్టాలి. కోర్టు అనేది ట్రయల్ నిర్వహించాలి. ట్రయల్ నిర్వహించిన తర్వాత శిక్ష పడాలి. తప్పు ఏదైతే విచారణ సంస్థలు దర్యాప్తు మాత్రమే చేస్తాయి సార్. దాన్ని ట్రయల్ చేయాల్సింది, ఏదైతే శిక్ష విధించాల్సింది, నేరారోపణ చేయాల్సింది ఎవరు? జ్యుడిషియరీ. దాన్ని ఆయన గౌరవిస్తూ శ్రీనివాస్ గారు మాట్లాడారండి. కానీ ఇటు సైడ్ ఒక అడ్వకేట్ గారు ఉన్నారు సార్, ఆయనకన్నా ముందు మాట్లాడారు, ముప్పాల శ్రీనివాస్ సుబ్బారావు గారు. సో జ్యుడిషియరీ చేయాల్సిన పని నేను ఆల్రెడీ చేసేస్తున్నాడు సార్. నేరారోపణ చేయట్లా, నిరూపితం అయిపోయిందని మాట్లాడేశారు. ఏమన్నారంటే 1000 మంది ఫోన్లు ట్యాప్ చేశారు అని నిరూపితమైందని మాట్లాడారు సార్. హూ ఇస్ హీ టు డిసైడ్ ఇట్? స్ట్రైట్లీ ఆస్కింగ్, 1 minute సార్, ఫినిష్. హూ ఇస్ హీ టు డిసైడ్ ఇట్? ఆయన ఒక అడ్వకేట్. కోర్ట్ ప్రొసీడింగ్స్ తెలియవు ఆయనకి? కోర్టు ప్రొసీడింగ్ విచారణ సంస్థలు ఏం చేస్తాయి? దర్యాప్తు మాత్రమే చేస్తాయి. అందులో ఏదైతే తప్పు జరిగి ఉంటే మెటీరియల్స్ మొత్తం డాక్యుమెంట్స్ చేసి కోర్టు ముందు పెట్టాలి. కోర్టు ట్రయల్ నిర్వహించాలి. తర్వాత జడ్జి గారు దాన్ని జడ్జిమెంట్ ఇవ్వాలి. మరి మీరేంటి డిసైడ్ చేసేస్తున్నారు ఒక అడ్వకేట్ గా ఉండి? రైట్, మళ్ళీ మాట్లాడుదురు. మనతోటి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్కే బాజీ గారు ఉన్నారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. బాజీ